హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను వేస్ట్ స్ప్రైట్ బాటిల్ అండ్ కార్డ్బోర్డ్స్తో ఒక సైకిల్ అనేది రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే ఎండింగ్ పాయింట్ అండ్ బాటిల్లో టాప్ పాయింట్ అనేది తీసుకుంటున్నాను. మీరైతే నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. నాకు కొంచెం థ్రోట్ పెయిన్ అండ్ ఫీవర్ ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులు వీడియోస్ కూడా చేయలేదు. సో వాయిస్ ఓవర్ ఇస్తే మీకు బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం వాయిస్ సెట్ అయినాక చేస్తున్నాను. సో కింద ఉన్న బాటిల్ పార్ట్ని మనం ఇలాగా కటింగ్స్ చేసుకుంటూ రావాలి. సో కింద ఒక బాస్కెట్ లాగా పెడతాను. సో ఈజీ వేయండి, మనం జస్ట్ కార్డ్బోర్డ్ అండ్ మన దగ్గర ఉన్న వేస్ట్ బాటిల్తో ఇలాగ చేసుకోవచ్చు. సో చాలా క్రియేటివ్గా చేసుకోవచ్చు. సో ఇలాగ అంతా కట్ చేసుకున్నాక మనము ఈ బాటమ్ పార్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టాప్లో ఉంది కదా, దాంతో వచ్చేసి మనము బైసైకిల్ది బాస్కెట్ అనేది రెడీ చేస్తున్నాము. దానికోసం అయితే ఈ టాప్లో ఉండే క్యాప్ ఉంటుంది కదా, అక్కడ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా కార్డ్బోర్డ్స్ అన్నీ కట్ చేసుకొని పీసెస్ అన్నీ. సో అలాగే మీరు కూడా కట్ చేసుకొని ఎలా నేను పేస్ట్ చేసుకుంటున్నాను అనేది మీరు ఖచ్చితంగా కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి. ఇలాంటివి అయితే నేను 4 పీసెస్ తీసుకున్నాను. 4 ఎందుకు తీసుకున్నానంటే కార్డ్బోర్డ్ కొంచెం సన్నగా ఉంది కాబట్టి 4 తీసుకొని ఇలాగ డబల్గా 2 కలిపేసి ఒకటి స్టాప్ చేసుకొని ఇలాగ గ్లూతో పేస్ట్ చేసుకొని ఇలాగ కొంచెం థిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి మన మెయిన్ పార్ట్కి ఎక్కడైతే మన పెద్ద బాటిల్ ఉంది కదా అది ప్లేస్ చేసుకోవడానికి బేస్ కోసం ఇది తీసుకున్నాను. దాని తర్వాత ఇలాగ టైర్స్ కోసం నేను 3 కార్డ్బోర్డ్స్ని అయితే ఇలాగ రౌండ్గా ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే సేమ్ మన కార్డ్బోర్డ్స్ ఉంది కదా, నేను పెట్టిన విధంగా చూసుకొని మీరు పేస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. అండ్ పైన మనం ఇలాగ గ్లూతో స్టిక్ చేసుకొని పైన హ్యాండిల్ లాగా మనము చిన్న కార్డ్బోర్డ్తో నేను చూపించేలాగానే పేస్ట్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూపించాను కదా నేను. సో పైన వచ్చేసి మనం కార్డ్బోర్డ్తో ఇక్కడ హ్యాండిల్ లాగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనము వెనకాల ఉండే పార్ట్ని స్టిక్ చేసుకుంటున్నాము ఇలాగా. దాని తర్వాత మనము 2 వీల్స్ ఉన్నాయి కదా మనవి. సో ఇవి వచ్చేసి సైడ్స్లలో ఇలా ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను హాట్ గ్లూ గన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే హాట్ గ్లూ గన్ అనేది హార్డ్ సర్ఫేసెస్కి చాలా ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది. సో మనము ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలాగే బైసైకిల్ని పెట్టుకుంటే మనకు ఇది బాటిల్ అని క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడైతే నేను దీన్ని అయితే పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ బాస్కెట్ని కూడా నేను ఫ్రంట్లో ఉండే బాస్కెట్ని కూడా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నేనైతే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ గ్లూతో మొత్తము బాటిల్ కార్డ్బోర్డు మొత్తం అనేది కలర్ చేసుకుంటున్నాను. సో కలర్ చేశాక డ్రై అయినాక నేను ఈ బాస్కెట్లో అండ్ బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ అనేవి పెట్టుకున్నాక ఎలా ఉంటుందనేది లుక్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, మన బైసైకిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఎంత బాగుందో కదా. సో ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ కోసం మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింటే మీరు తప్పకుండా ఈ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.